ఓవైపు అభ్యర్థుల ఆందోళనలు, మరోవైపు చివరి నిమిషం వరకు రాని స్పష్టత. ఈ టెన్షన్ మధ్య ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. ప్రశాంతంగా పరీక్షలు ముగిశాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2 మెయిన్స్ కు 92% హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లలో నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 92,250 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారు 86,459 మంది ఉన్నారు. ఇందులో 80,000 మందికి పైగా మెయిన్స్ రాశారు. హాజరు శాతం 92%గా నమోదైంది. ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణకు ముందు హైడ్రామా నడిచింది. గ్రూప్ 2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించినా ఏపీపీఎస్సీ పరిగణనలోకి తీసుకోలేదు. పరీక్షలు వాయిదా వేస్తే అది శాసనమండలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఈ క్రమంలో వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పరీక్ష నిర్వహణపై శనివారం రోజంతా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. కానీ ఏపీపీఎస్సీ ప్రకటించినట్లుగానే యథావిధిగా ఆదివారం పరీక్ష నిర్వహించింది. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ పేపర్లో ఏ ప్రశ్నపై అయినా, కీ విషయంలోనైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 25 నుంచి 27లోగా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు ఏపీపీఎస్సీ అధికారులు. 2 పేపర్ల విషయంలో ఈ అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్లో స్వీకరిస్తామని తెలిపారు. అభ్యంతరాలను పోస్ట్లో తెలిపినా, వాట్సాప్ మెసేజ్ చేసినా, ఫోన్ చేసి చెప్పినా, వ్యక్తిగతంగా ఇచ్చినా వాటిని పరిగణనలోకి తీసుకునేది లేదని స్పష్టం చేసింది ఏపీపీఎస్సీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల అంశంపై కోర్టు విచారణ వచ్చే నెల 11న జరగనుంది. పరీక్షలు ముగిసినా రోస్టర్కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తామని అభ్యర్థులు చెబుతున్నారు. మరోవైపు పరీక్షలు ముగియడంతో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడుతున్నారు. పరీక్షలు జరిగి ఉద్యోగాల్లో చేరిన తర్వాత కూడా నోటిఫికేషన్ రద్దయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఈసారి గ్రూప్ 2 వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంటుందోననే చర్చ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.